నంద్యాలలో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి భూమా విఖ్యాత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని విఖ్యాత్ రెడ్డి హెచ్చరించారు. ఎవడి అబ్బా సొత్తుతో వైజాగ్లో ఇండ్లు కట్టారో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. గత ప్రభుత్వం ఎన్నో అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేసిన టీడీపీ నాయకులు వైసీపీ నాయకులపై దృష్టి పెట్టకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే పనిలో ఉన్నారని విఖ్యాత్ రెడ్డి అన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా మాట్లాడితే తగిన గుణపాఠం చెప్పాల్సి ఉంటుందన్నారు. తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టడానికి మేము సిద్ధంగా ఉన్నామని విఖ్యాత్ రెడ్డి చెప్పారు. తెలుగుదేశం పార్టీ జనాలకు ఏం చేసిందని చెప్పి ఒక ప్రశ్న అడిగాడు. అక్కడ మీలాంటి మరి పత్రికా సోదరులు మీకంటే మెరుగ్గిచ్చినారు కదా పథకాలు అని చెప్పి అంటే ఎవడబ్బా సొత్తు అంటాడు. అంటే ఇప్పటికి కూడా మీరు మీ భాషను కానీ మీ ప్రవర్తన కానీ మార్చలేదు. ఎవడబ్బా సొత్తా, ఎవడబ్బా సొత్తు అని చెప్పి కొన్ని వందల కోట్లు వెళ్ళి వైజాగ్ లో మీరు ఖర్చు పెట్టి భవనాలు కట్టారు. ఎవడబ్బా సొత్తు అని చెప్పి కోట్లు పెట్టి బాత్రూమ్లు కట్టించుకున్నారు. ఎవడబ్బా సొత్తు అని చెప్పి మీరు ఆడుదాం ఆంధ్ర అని చెప్పి కొన్ని వందల కోట్లు జనాల డబ్బులతో స్కామ్ చేసినారు. ఎవడబ్బా సొత్తు ఇదంతా? 100 కోట్ల స్కామ్, 100 కోట్లు మరి ఆడుదాం ఆంధ్రాకి ఆ రోజు బడ్జెట్ అలోకేట్ చేస్తే ఆ 100 కోట్లు కూడా సరిపోదని చెప్పి మళ్ళీ స్టేట్ ఫండ్స్ లో చిల్లు పెట్టినారు. ఆడుదాం ఆంధ్రాలో ఏం జరిగింది? 100 రూపాయల బ్యాట్ ఉందనుకోండి, ఉదాహరణకి 400 రూపాయలు చూపిస్తారు. ఆ 100 రూపాయల బ్యాట్ 4 బాల్ ఆడంగానే బ్యాట్ విరిగిపోతుంది. ఆ బట్టలు ఒక్కసారి వేసుకుంటే ఇంకోసారి వేసుకునే పరిస్థితి లేదు. ఇవన్నిటికంటే పెద్ద జోక్ ఏంటంటే ఆడుదాం ఆంధ్ర అనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చిందండి? చిన్న ఊర్లలో పల్లెలలో ఎవరైనా స్పోర్ట్స్ లో బాగా ఎంకరేజ్ చేయాలని చెప్పి వాళ్ళని పైకి తీసుకొచ్చాలని చెప్పి ఆడుదాం ఆంధ్ర. కానీ జరిగింది ఏంటి? వైసీపీ కార్యకర్తలు వాళ్ళ పిల్లలు వాళ్ళ టీములు ఫామ్ చేసుకొని ఎందుకు ఇదే బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి గారి ముచ్చుమరి గ్రామంలో ఈరోజు వేరే వాళ్ళ ఎవరో టీం గెలిచిందని కొట్లాట పెట్టుకొని వైసీపీ నాయకులకి కప్పు ఇప్పించుకున్నారు. ఇంకా మాత్రం సంబరానికి ఆడుదాం ఆంధ్ర ఎందుకు? ఇంత పెద్ద డ్రామా ఎందుకు? రంగారెడ్డి జిల్లా నార్సింగి